ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. ఈ నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల్లో ఆన్లైన్లో మీకు దర్శన టికెట్ దొరకలేదా? కంగారేం పడొద్దు. ఒకరోజు ముందు తిరుపతి వచ్చి ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ దర్శనం టోకెన్ల ద్వారా కూడా దర్శనం మీకు 4 నుంచి 5 గంటల్లో అయిపోతుంది. ఎవరైనా ఈ టోకెన్లు తీసుకోవచ్చు. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల కూడా మధ్యాహ్నము 2 గంటలకు, ప్రస్తుతానికి 2 గంటలకు ఈ టోకెన్లు మీ అందరికీ ఇస్తున్నారు. ఇవి ఉచిత టోకెన్లు. 12 సంవత్సరాలు దాటిన, మరలా చెప్తున్నా, 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, జిరాక్స్ కాపీ, అయితే దాని మీద అన్ని డీటెయిల్స్ క్లియర్గా కనిపించాలి. తీసుకొని వచ్చి ఎవరి టికెట్ వారు కౌంటర్లో తీసుకోండి. వీటి ద్వారా దర్శనం తొందరగా అయిపోతుంది. ఇక నడక మార్గంలో వస్తున్నారే అనుకోండి, శ్రీవారి నడక మార్గం వాళ్ళు కూడా ఇక్కడ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో మధ్యాహ్నం 2 గంటలకు నడక మార్గం టోకెన్లు ఇస్తున్నారు, తీసుకోండి. అయితే ఈ నడక మార్గం టోకెన్లు శ్రీవారి నడక మార్గం వాళ్ళు ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి, అప్పుడే మీ టికెట్ వ్యాలిడ్. ఇక అలిపిరి నడక మార్గం వారికి అయితే టోకెన్లు ప్రస్తుతానికి ఇవ్వటం లేదండి. మీలో ఎవరైనా కానీ ఈ 3 చోట్ల అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 చోట్ల ఎక్కడో చోట కౌంటర్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు వెళ్ళండి. మీకు స్కానింగ్తో సంబంధం లేదు. అయితే ఈ దర్శనం అనేది తొందరగానే ప్రస్తుతానికైతే అవుతోంది. ఎందుకు అంటే ఇప్పుడు అందరికీ కాలేజీలు, స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి తొందరగానే అయిపోతుంది. మీరు రండి, హ్యాపీగా రండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. నేను మరలా చెప్తున్నా, ఆన్లైన్లో నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల వరకు టికెట్లు అయిపోయాయి. సర్వదర్శనం టోకెన్లు తిరుపతి వచ్చి తీసుకోండి. ఈ వీడియో అందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి, లైక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.